ఏదైతే పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ 48 చెక్కుల్ని బాధితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతమందికి ఇబ్బంది లేకోకుండా చెక్కుల్ని మరి వాళ్ళ ఖాతాల్లోకి వచ్చేటట్టుగా చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ అన్నిటికీ కూడా మూలస్తంభం మోడీ గారు. ఎంత మంచి కార్యక్రమం ఈవేళ మరి ప్రవేశపెట్టినందుకు, అంటే గతం నుంచి వస్తుంది కానీ ఇన్ని చెక్కులు ఆరోగ్యశ్రీలో చేయించుకోలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండకపోతే ఇబ్బంది పడుకోకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగించని విధంగా ఈవేళ కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. 5 సంవత్సరాలు మరి పరిపాలించిన 2019, 2024 మధ్యన మరి ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అరకర కొరగా 4-5 చెక్కులు పంపిణీ తప్పితే ఇలాగా ఇంత పెద్ద ఎత్తున చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగేది కాదు. ఈవేళ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలకి అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ